నీవు ఎలాంటి గుణములను కలిగి ఉన్నావు? ఎలాంటి లక్షణములను కలిగి ఉన్నావు? దేవునికి మన గుణములు, మన లక్షణాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవునికి సంతోషకరముగా ఉన్నాయా? దేవునికి దుఃఖకరముగా ఉన్నాయా? దేవునికి మన జీవితంలో ఆయాసకరముగా ఉన్నాయా? మనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాము? ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటే, ఎలాంటి ఆశయాలను కలిగి ఉంటే, ఎలాంటి గుణములను కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాము? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, వాక్య భాగం. కీర్తనల గ్రంథం 26 అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనమే కాకుండా ఈ అధ్యాయం మొత్తం మనం దావీదు గారు ఎలాంటి గుణములను కలిగి ఉన్నారు. అట్టి గుణములను మనము గూడా కలిగి ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉంటాం. అయితే మొదటిగా కీర్తనల 26 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. ఈ యొక్క మాటలు దావీదు గారి యొక్క గుణ లక్షణములను తెలియజేస్తుంది. అయితే ఇంత గొప్ప మాట మనము దేవునితో పలకగలమా? ఏమని? యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. అంటే ఆయన రూఢిగా నమ్ముచున్నాడు. నేను యథార్థవంతుడిగా ఉన్నానా? ప్రవర్తిస్తున్నానా? నువ్వు చెప్పు అని దేవుణ్ణి అడగట్ల. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను యథార్థంగా ప్రవర్తించాను. నాకు తీర్పు తీర్చుము అని ఆయనకాయన నమ్ముతున్నాడు. ఏమని? యథార్థంగా ప్రవర్తించానని దేవునితో చెప్తున్నాడు. ఆ మాట నువ్వు నేను దేవునితో అనగలమా? దేవునితో చెప్పగలమా? ఏమియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. అసలు ఎంత రూఢిగా చెప్తున్నాడంటే, నా హృదయంలో సందేహమే లేదు. కావాలంటే నువ్వు నాకు తీర్పు తీర్చు అని ఆయన దేవుని ఎదుట యథార్థ ప్రవర్తనగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది దేన్ని తెలియజేస్తుందంటే, ప్రతి విశ్వాసి ఉండవలసిన లక్షణం ఏంటంటే యథార్థత. చాలామంది యథార్థంగా ఉన్నాము అన్నట్లుగా అనుకుంటారు గానీ, వారు మాట్లాడే మాట, హృదయంలో ఉన్న ఉద్దేశం మాట్లాడినప్పుడు ఎదుటివారు గ్రహించేవారుగానే ఉంటారు. గ్రహించి కూడా ఏమో అది కన్ఫర్మో కాదో తెలియక సైలెంట్‌గా ఉంటారు. కానీ ఒక వ్యక్తి మనతో అబద్ధం మాట్లాడుతున్నాడా? నిజం మాట్లాడుతున్నాడా? అన్నది డెఫినెట్‌గా అందరూ గ్రహించగలరు. ఎందుకు అంటే అది దేవుడు మానవునికిచ్చిన తెలివి. ఎవరు మోసపోకుండా వారు గ్రహించే హృదయం దేవుడు వారికిస్తారు. కాబట్టి మనం యథార్థంగా దేవుని దగ్గర ఉన్నామా లేదా? దేవా, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహం నాలో లేదు అని చెప్తున్నాడు. అలాగే చాలామంది భక్తుల్లో సందేహం ఉంది. కానీ కొంతమంది జీవితాల్లో దేవుడు మరుగు చేశాడు. కొంతమంది జీవితాల్లో దేవుడు బయటికి మాట్లాడాడు. కొంతమందికి దాని ద్వారా కొన్ని పాఠాలను, క్రమశిక్షణ నేర్పించారు. అలాగే మన జీవితంలో యథార్థంగా ఉన్నామా? సందేహం లేకుండా ఉన్నామా? అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకోటి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. యెహోవా, నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించుము. అంటే యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అన్ అలాగే మూడవ వచనం చూస్తే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. మనము సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుని ఎదుట మొదటిగా దేవుని ఎదుట సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా? లేకపోతే మన సత్యాన్ని కప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నామా? సత్యమై ఉన్న దేవుణ్ణి అనుసరించే మనము సత్యముగా ప్రవర్తించాలి. అలాగే 4వ వచనం, 5వ వచనం చూస్తే పాపుల సహవాసం చేయుట లేదు. అంటే పాపులతో సహవాసం చేయట్ల. దేవుడేం చెప్పారు? ఈ లోక స్నేహము దేవునితో వైరము. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈరోజు అనేకులు పాపులతో సహవాసం చేయట్లేదు అని అనుకుంటున్నారు గానీ, పాపమైన దురాలోచన మనసులో పెట్టుకొని వాటితో సహవాసం చేస్తున్నారు. అది బయటకి కనిపించదు. లోలోపలే ఉంటది. కాబట్టి పాపులతో సహవాసం చేయకపోయినా పాపమైన ఆలోచనలు, దురాలోచనలు, యథార్థత లోపమైన కలిగిన ఆలోచనలతో సహవాసం చేస్తున్నామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఐదవదిగా కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నాడు. మనం ప్రతి విషయంలో కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నామా? ఆరోదిగా దేవుని కార్యాలు వివరించుటలో,
దేవుని కార్యాల కొరకు ఎదురు చూచుటలో ఆయన ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. మనము అట్టి రీతిగా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని మందిరమును ప్రేమించువాడుగా ఉన్నాడు. మనం దేవుని మందిరమును ప్రేమించుచున్నామా? దేవుని మందిరంలో ఉన్న మనుషుల్ని ప్రేమించుచున్నామా? పాస్టర్ గారి కోసం మనం మందిరానికి వెళ్తున్నామా? లేకపోతే ఇతరులతో సహవాసం చేయటానికి కొరకు మందిరంకెళ్తున్నామా? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మందిరానికెళ్తున్నామా? దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికెళ్తున్నామా? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. యుగయుగములకు దేవుడు స్తోత్రార్హుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉన్నామా? ఈ యొక్క గుణగణాలన్నీ మనలో ఉన్నయా? లేవా? ఇటువంటి మంచి లక్షణాలను మనం కలిగి ఉన్నామా? లేదా? అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏ వ్యక్తికి మనలోని లోపాలు తెలియవు. తెలిసినా వాళ్ళు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో మన ప్రవర్తన ఉంటది. వారి ప్రవర్తన కాదు గానీ, మన ప్రవర్తన ఉంటది. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? లేదా? అన్నది మనల్ని మనం పరిశీలించుకొని, మనం ఎలాంటి గుణాలను కలిగి ఉన్నాం? మనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాం? అన్నిటిలో ప్రాముఖ్యమైనది విశ్వాసి ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలా? లేదా? అన్నది మనల్ని మనం పరిశీలించుకొని, ఏదైనా ఆయాస్కరంగా ఉంటే దేవుని పట్ల మనం సరిజేసుకొని, ముందుకు సాగిపోయే వారిగా దేవుడు మనకు కృప దయచేయునుగాక. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందునుగాక. ఆమేన్.